ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేట అందరికీ శుభాభివందనాలు. ఈరోజు దేవుని వాక్య సందేశం మత్తయి సువార్త 18:22. అందుకే యేసు అతనితో ఇట్లా, నేను 7 మార్లు మట్టిగా కాదు 70 ఏళ్ల మట్టుకని నీతో చెప్పుచున్నాను అని వాక్యం సెలవిస్తుంది. ప్రపంచంలో అనేక మంది యేసు బోధలకు ఆకర్షితులైన వారు మహామహుల కీర్తించబడ్డారు. మహాత్మా గాంధీ, స్వామి వివేకానంద, మదర్ తెరీసా ఇంకా అనేక మంది యేసు బోధలను అనుసరించి గొప్ప వ్యక్తులుగా పేరు తెచ్చుకున్నారు. వారందరికీ యేసు బోధనలు నచ్చింది క్షమాగుణము, శత్రును ప్రేమించమనడం. యేసు ప్రభు చెప్పిన విషయాలు వినడానికి చాలా బాగుంటాయి, కానీ ఆచరణలో అసాధ్యంగా అనిపిస్తాయి. నీ శత్రుని ప్రేమించమనడం, నీ కుడి చెంప మీద కొట్టిన వానికి నీ ఎడమ చెంప కూడా చూపించమనడం ఎంతవరకు సాధ్యం? మనుషులకు అసాధ్యమైనవి చేయమనడం ఎంతవరకు సమంజసం? అయితే దేవుడు అన్యాయస్తుడా? దేవుడు ఏది చెప్పినా మన మంచి కోసమే కదా చెప్పేది. ఏదో ఒకసారి 2 సార్లు తప్పు చేస్తే క్షమించగలం. పదే మనకి నచ్చని పనులు చేస్తుంటేనో బాధపెడుతుంటేనో ఎలా క్షమించగలం? ఎంతకాలం ఓర్చుకోవాలి? ఎన్నిసార్లు క్షమించాలన్న సందేశానికి సమాధానం దొరక్క బాధపడతాం. అయితే యేసు ప్రభు 70 ఏళ్ల మటుకు అని చెప్పాడు. క్షమించడం అలవాటు చేసుకుంటే ఎన్నిసార్లు అన్న దానికి పరిమితి ఉండదు. మనిషి జీవితాంతం క్షమిస్తూనే ఉండాలి. క్షమించడం అంటే ఏదో యేసు ప్రభుని చెప్పాడు కాబట్టి వారిని ఏమి అనకుండా వదిలేయడమే కాదు, మనసులో కూడా వారి పట్ల కోపం కూడా ఉండకూడదు. మత్తయి సువార్త 18:35 మీరు ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రి ఆ ప్రకారమే మీ ఎడల చేయును అనను. మనసులకు ఉండే రక్తపట్టు వలన కోపగించుకోకుండా ఉండలేరు. అది ఉద్దేశపూర్వకంగా కాకపోయినా వెంటనే క్షమించగలగాలి. క్షమించడాన్ని అలవాటు చేసుకోవాలి. క్షమించకపోవడం వలన చాలా అనర్థాలు జరిగే అవకాశాలు ఉంటాయి. పగ, ప్రతీకారం పెరుగుతాయి. తలంచుకుంటే మన మనసు నెమ్మదిగా ఉండదు. ఏదో ఒకటి చేసేదాకా మనసు ఊరుకోదు. క్షమించడం వలన సమాధానకరమైన వాతావరణం ఉంటుంది. దేవుడు చెప్పినట్టు నడుచుకుంటున్నా మన తృప్తి ఉంటుంది. శత్రువులు ప్రేమించడం అంటే వాళ్ళని క్షమించడమే. రోమి రాసిన పత్రిక 12:20 నీ శత్రువును ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పిగొని ఉంటే దాహం ఇమ్ము. అలా చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయేదు అని వాక్యం సెలవిస్తుంది. అప్పుడు మన శత్రువులు మనల్ని ప్రేమించి మనల్ని బాధ పెట్టినందుకు మన ఎడల పశ్చాత్తాపం కలిగి ఉంటారు. కాబట్టి మనల్ని బాధ పెట్టే వారిలో ఓర్పుతో, సహనంతో క్షమించడం అలవాటు చేసుకుని దేవునికి ఇష్టంగా జీవిద్దాం. ఇతరులు నన్ను బాధ పెట్టినప్పుడు వారిని క్షమిస్తూ దేవుని ఇష్టంగా జీవించడానికి నువ్వు సిద్ధమా? ప్రభువా, ఈ లోకంలో జీవించినంత కాలం మమ్మల్ని బాధ పెట్టిన వారిని హృదయపూర్వకంగా క్షమించే మనసు మాకు దయచేయమని యేసయ్య నామమున అడుగుదాం. ఆ రీతిగా సిద్ధపడదాం. దేవుడి చిన్ని వాక్యం దీవించును గాక. ఆమేన్.